కూడా జాయిన్ అయ్యారు కొమ్మూరి కనకరావు గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి. నమస్కారం మేడం. రైట్ అండి. అంటే ఇప్పటికీ జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటంటే ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మాది న్యాయం అంటూ ఆల్రెడీ యాక్షన్లు, రియాక్షన్లు, ఘాటు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు కూడా చూసినట్లయితే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు లాభదాయకమే, నష్టమేమీ ఉండదు అని మన టీడీపీ రాష్ట్ర నాయకులు కిషోర్ గారు కూడా చెప్తున్నారు. మరి మీరేమంటారు కొమ్మూరు కనకరావు గారు? మేడం, మీకు అదేవిధంగా సొంత టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్ ఉన్న సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆలు లేదు, సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది ఇది. అసలు మటుకు ఏమి లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక కొత్త విషయాన్ని బనకచర్ల అంటే ఒక తెర మీద తెచ్చాడు. ఎందుకంటే పద్దాకలు అమరావతి 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 అంటారని చెప్పేసి డైవర్ట్ చేయడం కోసం బనకచర్ల తెర మీద తెచ్చాడు. అదంత ఈజీగా అయ్యే సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే గతంలోనే ఒకసారి ఏమన్నాడు, 2014-19 మధ్య కృష్ణా గోదావరి అనుసంధానం చేస్తారని చెప్పేసి అన్నాడు. గతంలో పోలవరం ప్రాజెక్టుకి రాజశేఖర గారు తీసినటువంటి ఏదైతే రైట్ కెనాల్ అయితే ఉందో దాని నుంచి ఏదైతే 2 లిఫ్ట్లు పెట్టేసి కృష్ణానది కలిపేసి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా భిన్నంగా ఉన్న పరిస్థితుల మధ్య బనకచర్ల అనేటువంటి ఏంటంటే తెలంగాణకి ఒక కాళేశ్వరం లాంటిది ఏ విధంగా గుదిబండలాగా తయారైందో అదే ఒకవేళ ఈ బనకచర్ల అనేటువంటి అంతగా అదే విధంగా లిఫ్ట్ చేసి వాటర్ లిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సిన ప్రాజెక్ట్ కాబట్టి ఏదో ఒక ప్రపోజల్ చంద్రబాబు తెర మీద తెచ్చాడు. అంతే తప్ప దీని గురించి ఇప్పుడే దానికి ఏదో అయిపోతుంది అనేది మనం దీని గురించి ఆరాటపడుతూ ఆవేశపడుతూ రాష్ట్రం ఈ రాష్ట్రం అనేది జరుగుతుందని చెప్పేసి అని ప్రజలు ఏదో డైవర్ట్ చేసేయటం తప్ప దీనివల్ల ఇదేం లేదు. ఇది ఇప్పుడంతా ఇదిగా దీనికి చాలా పర్యావరణ అనుమతులు రావాలి, అసలు దీనికి డీపేర్ తయారు కావాలి, అసలు ఇది ఎట్లా దీనికి పాసిబిలిటీ ఉందో చూసుకోవాలి. చాలా రిస్కులు ఉన్నాయి దీంట్లో. అంత ఈజీగా ఎంత ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగులేని క్రమంలో ఇదేంటంటే జనానికి ఏంటంటే పద్దాకలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఎలాగూ పోలవరాన్ని చేసే పరిస్థితి లేడు. ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయాల వల్ల తను ఏదైతే 2014-19 వరకు పోలవరం ప్రాజెక్ట్ ని ఒక ఏటీఎం లాగా వాడుకోండి స్వయాన ప్రధానమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. దాన్ని ఒక ఏదో హడావుడిగా కాంట్రాక్టులకు టెండర్ చేసి దాంట్లో డబ్బులు తీసుకొని అయితే మొత్తం కూడా తప్పులు తడగతో చేయటం వల్ల ఈరోజు మొత్తం కుంగిపోతా ఉంది. అందువల్ల ఏంటంటే విదేశీ నిపుణులు కూడా వచ్చేసి దాని యొక్క సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అని చేసినాక ఏంటంటే ఒక డైవర్షన్ చేయడం కోసం ఇంతమటికి నీకు పోలవరమే అసలు ఒక దిశ ఏర్పడలేదు దానికి. అందువల్ల ఏంటంటే ఇదంటే డైవర్ట్ చేయడం కోసం ప్రజల్ని ఏదో చేస్తారని చెప్పి అనిపించుకోవడం తప్ప ఏం లేదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ శిష్యులే కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఏదో ఆంధ్ర వాళ్ళ యొక్క దాన్ని తెలంగాణ అడ్డుపడుతున్నారంట అనేది, వాళ్ళేమో అక్కడేమో ఆంధ్ర వాళ్ళు మా సంపద మొత్తాన్ని కొల్లగొడతారంట అనేటువంటిది ఇద్దరి మధ్య ఒక విషయాలు తేవటం తప్ప దీంట్లో కొత్తగా వచ్చేది ఏం లేదు. అనవసరం విషయాలు పెట్టడం తప్ప. అందువల్ల ఏంటంటే తెలంగాణ ప్రజలు అపోహపడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా దీని గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పటి వరకు తీసుకుంటే నిర్ణయాలు, హామీలు, వారు చేసేటువంటి ఒక ఏదైతే ఇలాంటి చేసేటువంటి కుయుక్తులు అయితే ఉండే జిమ్కులు జనం కూడా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి సింగపూర్ అన్నాడు, ఇదన్నాడు, ఇదే ప్రపంచానికి అత్యుత్తమ రాజధాని అన్నాడు, ఏమి చేయలేకపోయాడు. అదేవిధంగా 2000 నేను అధికారంలోకి వచ్చి 2019 ప్రాజెక్టు ఓపెన్ చేపిస్తానని చెప్పి అన్నాడు. చివరికి అది డయాఫ్రామ్ వాళ్ళు కూడా దెబ్బతినిపోయే పరిస్థితి మనం చూసాడు. రేపు అంటే ఏదో చేస్తానని చెప్పుకోవడం కోసం కొత్త డైవర్షన్ చేయడం కోసం బనకచర్ల తెర మీద తెచ్చారు. కాబట్టి అదంతా ఈజీగా అయ్యేటువంటి రకరకాల ప్రాబ్లం, ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ప్రాబ్లాలు ఉన్నాయి, అదేవిధంగా పర్యావరణ ప్రాబ్లాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే దీని గురించి ఒక అలజడి క్రియేట్ తప్ప దీంట్లో ఏం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ లో బాగా బనకచర్ల తెర మీద చేసే తప్ప బనకచర్ల అంత ఈజీగా అయ్యే ప్రాజెక్ట్ కాదు. అంటే కనకరావు గారు, అంటే ఇప్పటికే కూడా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేతుకు కూడా ప్రెజెంటేషన్ ఇచ్చారు, ముందడుగు వేశారు నిధుల కోసం కూడా. మరి ఇప్పుడు మీరు అది ఎప్పటికైనా అవ్వనివ్వండి, మీరు ఎవరి సైడ్ సపోర్ట్ అంటున్నారు? అంటే ఈ 2 వర్షన్లు కూడా విన్నారు కదా, 2 తెలుగు రాష్ట్రాల వర్షన్లు విన్నారు. ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ అంటారు ప్రాజెక్ట్ విషయంలో? మేడం, ఇది అది చదువుతుంటే ఆలు లేదు, పోలేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు బట్టి లేని దాని గురించి కొట్లాడుకోవటం అంటే ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఒక ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి మా రాష్ట్ర పరిస్థితి చెప్పడం ఎంటారు తప్పే ఉంది. వీళ్ళు పోయి ప్రజెంటేషన్ ఇచ్చారు, ఎన్నంత మాత్రం అయిద్దా?
అంత ఈజీగా అయ్యేది కాదు కదా. వీళ్ళు ఏంటంటే ఏదో చేస్తున్నట్టుగా ఒక డైవర్షన్ పాలిటిక్స్. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గొప్ప తెలివి ఏంటంటే విషయాన్ని కూడా, చిన్న విషయాన్ని కూడా ఘోరంత విషయం కొండంత చేసి చూపించి ఏదో జరుగుతున్నటువంటి అద్భుతం చేస్తున్నటువంటిది అతని యొక్క ఇమేజేషన్ కి ఉంది కాబట్టి దాన్ని ప్రజలకి ఏదో చెప్తాడు తప్ప అంత ఈజీగా అయ్యేది కాదు. దానివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇప్పుడు మనం ఆంధ్ర వాళ్ళు తెలంగాణ కొట్టుకొని వచ్చేటువంటి దాన్ని అనవసరంగా మనస్పర్ధలు పెంచుకోవడం తప్ప ఏమీ అయ్యేది కాదు. అందువల్ల ఏంటంటే ఇదేంటంటే జనాన్ని ఒక డైవర్షన్ చేయడం తప్ప దీంట్లో వచ్చేదే లేదండి. ఒకటి మాత్రం ఆల్రెడీ నీకు గొప్ప మొన్న ఏం చెప్పాడు, ఏదైతే మేము గోదావరి నుంచి కృష్ణాని కలిపేసామని చెప్పేసి అని చెప్పుకొచ్చాడు. అసలు కాలువ తవ్వింది ఎవరండి? దానికి అక్కడ ఏదైతే తెలంగాణ లిఫ్ట్ ఇంజినీర్స్ వచ్చి ఇక్కడ పెట్టి తోడాడు. ఇక్కడ వచ్చేటువంటి కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి కెపాసిటీ ఎంత? ఆ కెపాసిటీ ఆ రోజు ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ నిర్మించిన కెపాసిటీ కొంత పూడిపోయింది. దాన్ని గోదావరి నుంచి నీళ్లు తెచ్చాను, నేను ఇక్కడ పట్టిసీమ నుంచి తెచ్చాను, మొత్తం సస్యాలను చేస్తానని చెప్పేసి ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉందా? ఆ రోజు ఉన్నటువంటి స్టోరేజ్ కెపాసిటీ అదనంగా పెరిగిందే లేదు, ఇంకా పూడిపోయింది కొంత. అంటే ఇది ఏంటంటే అంత డైవర్షన్ ఏదో చేయడం కోసం. అందువల్ల ఏంటంటే నీకు గోదావరి కృష్ణ ఏదైతే అనుసంధానం అనేటువంటిది గతంలో చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు దాన్ని ఇంకో రూపంలోకి వచ్చి మళ్ళీ వెనకచర్ల అని చెప్పేసి కొత్త సభ్యులు తెరమే తెచ్చాడు. అందువల్ల ఏంటంటే ఇదంతా ఏంటంటే చూడటానికి ఒక బ్రహ్మాండం ఏదో చేస్తాడో చూపించుకోవడం తప్ప దీని గురించి తెలంగాణలో అపోహపడాల్సిన అవసరం లేదు. అంత ఈజీగా అయ్యే సబ్జెక్ట్ కాదు. దీని కనుక చాలా ఆర్థిక, సాంకేతిక, పర్యావరణ అనుమతులు చాలా ఉన్నాయి. ఒకటి మాత్రం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడే ఆ రోజుటువంటి పెద్దలు, అదేవిధంగా మేధావులు మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ విడిపోయినప్పుడు ప్రధానంగా వచ్చేది నీటి సమస్య అనేది ఆ రోజు చెప్పడం జరిగింది. ఏదైతే ఇరిగేషన్ ఇంజనీర్ మొత్తం చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి ఏదైతే గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, అది మొత్తం కూడా తెలంగాణ నుంచే రావాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో తెలంగాణ నుంచి వస్తున్నాయి కాబట్టి తెలంగాణకి మొత్తం చెందడానికి కూడా లేదు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నదులు కాబట్టి ఇద్దరికి సమభాగం ఉన్నటువంటి నేపథ్యంలో పైన ఒక పక్క ప్రకృతి పర్యావరణం బాగలేదు, వాతావరణం వర్షాలు సకాలంలో పట్టలేదు. రెండోది ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడెప్పుడో పూర్వం కట్టినటువంటి ప్రాజెక్టులు తప్ప ప్రకాశం బ్యారేజీ కావచ్చు, కృష్ణా బ్యారేజీ కావచ్చు, ఏదైతే శ్రీశైలం ఉందో అన్ని ఎప్పుడో కట్టినవి. దాన్ని అధిగమించడం కోసం రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఆయన ముందడిగేసి ఈ రోజు అనేక కొత్త ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కృషి ఫలితమే. పోలవరం నిర్మాణం స్టార్ట్ చేసిన, అదేవిధంగా గొల్లకమ్మ కావచ్చు, అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆ మహానుభావుడు ముందు చూపుతోటి ఆ మహానుభావుడు చేస్తే ఆయన మరణానంతరం ఏదైతే చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాడు, 40 సంవత్సరాలు అనుభవం అంటున్నాడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన పెద్ద మనిషి, మరి ఒక ముందు చూపేటువంటి మనిషి, నేను అనేకటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రపంచానికి ముందు చూపుతూ ఉన్నానని చెప్పి అన్న మనిషి ఏదో ప్రాజెక్టు శంకుస్థాపన చేసి నిర్మించి ప్రారంభించారు. చెప్పండి ఆంధ్రప్రదేశ్ తన యొక్క 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న పదవి కాలంలో. అందువల్ల ఏంటంటే ఇది ఏంటంటే కేవలం డైవర్షన్ చేసే పాలిటిక్స్ లో భాగంగా బరగచర్ల తెర మీద తెస్తారు తప్ప అంత ఈజీగా వీళ్ళు డీపేర్ రెడీ కాలేదు, ఏదో ప్రజెంటేషన్ ఇచ్చారంటే తప్పే ఉంది, ఇస్తారండి చెబుతా. నువ్వు వింటే ఎవరు కొన్ని చాలా చెబుతా ఉంటా, అంతే తప్ప ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే పద్దాకలు అమరావతి అంటున్నారని చెప్పేసి ఎలాగో పోలవరం ఆయన చేసే పరిస్థితి లేడు. ఎందుకంటే పోలవరం మీద కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు మీద నమ్మకం లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఏమన్నారు, మన ఇచ్చినటువంటి 12,000 కోట్ల రూపాయలు డబ్బులు అయితే ఉన్నాయో డబ్బులు సంబంధించి కూడా